మామూలుగా దేవుడు జవాబు ఇవ్వట్లేదు ప్రార్థన అన్నప్పుడు ఎప్పుడు అంట 3 రకాలు. ఒకటి, దేవుడు నిన్ను పరీక్షిస్తూ నిన్ను కొలుములో పెట్టాడు, ఎట్లా బయటకు వస్తావో చూస్తాను, నీ ఎగ్జామ్. రెండోది, దేవుడు నీ కొరకు ఏదో చేస్తున్నాడు, అది చేసి ముగించేంత వరకు నీకు ఇవ్వడం. అంటే దేవుడు నీ కొరకు చేస్తున్నాడు, ఈరోజు సృష్టి చేస్తాం కాదు, ఎవరి మనసులోనే ఏదో పుట్టిస్తున్నాడు. వాళ్ళు మనుషులే కదా, ఆ మనసులో మారాలి కదా. అడుగు చూడు, నీకు సహాయానికి దేవుడు ఎవరన్నా ప్రేరేపిస్తున్నాడు, ఎంతైనా మానవ బుద్ధి కదా, ఇవ్వనా ఇంతే ఇస్తా, వాళ్ళు పనిచేయాలి కదా. సో దేర్ గాడ్ ఇస్ వర్కింగ్. నీకు జవాబు ఏమనవ్వాలి? వాడు ఇవ్వట్లేదని చెప్పాలా, నీకు రాదని చెప్పాలా, నీకు ఆలస్యం అని చెప్పాలా? సమ్టైమ్స్ గాడ్ ఇస్ మేకింగ్ యూ స్టే, వెయిట్, హోల్డ్ ఆన్, ఎండ్యూర్. ఉండు, భరించు, ఓర్చుకో, నిలిచి ఉండు, విశ్వాసాన్ని కోల్పోద్దు. మూడోది ఏంటంటే, నీ ప్రార్థనకి జవాబు వెంటనే రాకపోతానికి కొన్నిసార్లు నువ్వు చూడని పోరాటాలు, నువ్వు చూడని యుద్ధాలు దేవుడు నీ కొరకు పోరాడుతున్నాడు. అన్ని నీ ముందు కనబడే యుద్ధాలే కాదు, నీకు కనబడేది. నీకు కనబడనివి ఎన్నో దేవుడు నీ పక్షాన పోరాడుతున్నాడు. నీకు కనబడనివి ఎన్నో దేవుడు నీ కొరకు చేస్తా ఉన్నాడు. నువ్వు ఆడికి వెళ్ళినప్పుడు తెలుస్తున్నాడు, అక్కడ పడున్న సవాళ్ళు చూసినప్పుడు, ఓహో దేవుడు నాకు జయాన్ని ఇచ్చాడా.